నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల 12వ తేదీన పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వస్తుంది. సో మనకి ఏ పండుగ అయినా సంవత్సరంలో ఒకటేసారి రావాలి, బట్ హనుమాన్ జయంతి మాత్రం 2 సార్లు వస్తుంది. సో ఎందుకు అలా వస్తుంది? అలా వచ్చిన ప్రతిసారి మనం హనుమాన్ జయంతి అయితే జరుపుకుంటున్నాం. సో ఎందుకు అలా 2 సార్లు రావటం అనేది కరెక్టే అంటారా గురుగారు? జయంతి అంటే పుట్టినరోజు ఒకటే ఉంటుందమ్మా. ఎవరికైనా, ఏ దేవుడికైనా, మనిషికైనా ఒకటే ఉంటుంది, రెండోసారి ఉండదు. హనుమత్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమికి చెయ్యాలా, ఇంకో హనుమత్ జయంతి వస్తుంది అది చెయ్యాలా, అసలు ఏది హనుమత్ జయంతి అనేటువంటి విషయానికి వస్తే, చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి కాదు కాదు. రేపు 12వ తారీఖు వచ్చేది హనుమత్ జయంతి కాదు. నిర్మోహమాటంగా చెప్పవచ్చు. దానికి ఆధారాలు కూడా నేను చెప్తాను. మరి హనుమత్ జయంతి అని ఎందుకు చెప్తున్నారు అంటే, మనం పూర్వం వేరే విషయాలు కూడా చెప్పుకున్నాం. మనది స్వస్తి శ్రీ చాంద్రమానేన, నార్త్ ఇండియన్స్ది సౌరమానం, సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు. మనకి అమావాస్య టు అమావాస్య మంత్ ఉంటుంది, వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి మంత్ ఉంటుంది, మధ్యలో అమావాస్య వస్తుంది. వాళ్ళు సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ సౌరమానం ప్రకారం చైత్రశుద్ధ పౌర్ణమికి వైశాఖ బహుళ దశమి వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ముందు ఉంటారు. మనం కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తాం, వాళ్ళు శ్రావణ మాసంలో చేస్తారు శివుడికి. నార్త్ ఇండియన్స్ అంతా 1 మంత్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు దీనికి వెళ్ళండి, మన కాశీకి వెళ్ళండి, శ్రావణ మాసంలో కిక్కిరిసిపోయి ఉంటారు నార్త్ ఇండియన్స్. కార్తీక మాసంలో ఉండేది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే, మన సౌత్ వాళ్ళే. నార్త్ వాళ్ళు ఉండరు. నార్త్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారు రెగ్యులర్గా ఏదో దండం పెట్టుకుని పోయేవాళ్ళు తప్పితే విశేషమైన పూజలు చేసేదంతా మన సౌత్ ఇండియన్సే కార్తీక మాసంలో. ఎందుకు? మనం అమావాస్యని తీసేస్తాం, ఏం పనులు చెయ్యం. అవును. కార్తీక మాసం రవి మాసం అంటారు దాన్ని. అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమికి వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి దాన్ని చీకటి మాసంగా మనం చేస్తాం. ఓకే. శ్రావణ మాసానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. చంద్రుడిని వాళ్ళు చీకటిగా చూస్తారు కాబట్టి శ్రావణ మాసాన్ని వాళ్ళు శివుడికి పూజ చేస్తారు. ఓకే. సో దీంట్లో డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు మనది కానిది మన నెత్తిని పెట్టుకుని ఊరేగడమే మన సౌత్ ఇండియన్స్ సిస్టమ్. మంది కానిది మాత్రం మనం చేస్తాం ప్రతిదానికి. రాఖీ పండగ, దీపావళి, అమావాస్య, లక్ష్మీ పూజ, ఇవన్నీ కూడా అంటే నార్త్ ఇండియన్ సిస్టమ్స్. అవి మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఓకే, వీఆర్ ఇండియన్స్, అందరం ఇండియన్సే చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. మనం చేసేటువంటి హనుమత్ జయంతి వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేయరు. మనం చేసే కొన్ని పండుగలు వాళ్ళు చేస్తారా? చేయరుగా. మన ఉగాది వేరు, వాళ్ళ ఉగాది వేరుగా, అవునా? మరి అట్లాంటప్పుడు మనం మాత్రం అంత ఇది ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ చైత్రశుద్ధ పౌర్ణమి రేపు 12వ తారీఖు, ఏప్రిల్ 12వ తారీఖు వచ్చే రోజున, శనివారం రోజున ఏమిటి అసలు విషయం ఏంటి అంటే, 2 రకాల ఇవి ఉన్నాయి. ఒకటి, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని చూసి పండు అనుకొని తిందామని చెప్పి దగ్గరకు వెళ్తూ ఉన్నట్ట. ఎర్రగా ఉంటాడు కదా సూర్యుడు. పండు అనుకొని తిందామని వెళ్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన దవడ మీద కొట్టాట ఆంజనేయ స్వామి వారి. సంస్కృతంలో దవడని హను అంటారు కాబట్టి హనుమంతుడు అయ్యాడు ఆయన. అయితే మొదట ఆంజనేయుడు కాబట్టి ఈయన హనుమంతుడయ్యాడు. మూర్ఛెల్లి కింద పడిపోయి మళ్ళీ లేచాడు కాబట్టి అదే రోజున మూర్ఛెల్లి మళ్ళీ, అంటే చచ్చిబతికాడు అంటుంటాం కదా, ఆయనకి చావు బతుకులేంటి, ఇప్పటికీ చిరంజీవి అని చెబుతున్నాం మనం, అవునా? అందుకని ఆ రోజు హనుమత్ జయంతి చేస్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. అది కూడా నిజం కాదు. మరి అసలు నిజమేంటి? చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చిన రోజున ఆంజనేయ స్వామి వారు రాముల వారి బాధ తీర్చడం కోసం, సీత జాడ తెలుసుకొని ఆయనకి చెప్పడం కోసం, ఏదైతే వాయు మార్గంలో సముద్రాలు దాటుకుంటూ లంకకి వెళ్ళి మొత్తం వెతికి సీతాదేవిని చూశారో ఆ రోజే చైత్రశుద్ధ పౌర్ణమి. సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి చూసిన రోజే చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం అయింది. స్వామి వారికి మంగళవారం ఎందుకు ప్రీతి? అసలు ఆయన పుట్టింది శనివారం, శనివారం ఇష్టం ఉండాలి కానీ మంగళవారం ఎందుకు ప్రీతి అయింది? మంగళవారానికి సంస్కృతంలో ఇంకో పేరు ఉంటుంది నాన్న, జయవారం అంటారు. జయం కలిగినటువంటి వారం స్వామి వారికి. ఆయన వెళ్ళింది దేనికోసం వెళ్ళారు? సీతాదేవిని చూడటానికి వెళ్ళారు. కార్యం దిగ్విజయం అయింది కాబట్టి ఆ రోజున హనుమత్ జయంతి అనకూడదు, హనుమత్ విజయోత్సవం అనాలి. అయితే ఇప్పుడు మనకు వచ్చేది హనుమత్ విజయోత్సవం. అందుకని ఇప్పుడు ర్యాలీలు తీస్తారు కదా. అవును. పుట్టినప్పుడు ర్యాలీలు తీయరు, విజయం చేకూరితే ర్యాలీలు తీస్తారు ఎవరైనా. మరి ఇప్పుడు ర్యాలీలు తీసేదానికి అర్థం ఏంటనేది ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా మనం?
అవునా కాదా? హనుమత్ జయంతికి ర్యాలీలు తీస్తున్నారా? తీయరు. దీనికి మాత్రమే తీస్తారు. ఇది హనుమతి విజయోత్సవం, ఆయనకి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి. ఓకే. మరి అసలైన హనుమత్ జయంతి ఎప్పుడు వస్తుంది అంటే చక్కగా శ్లోకంలో చెప్పబడుతుంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చిన దశమి రోజున, శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగిందని ఈ శ్లోకానికి అర్థం. ఓకే. వైశాఖే మాసి, వైశాఖ మాసం, దశమ్యాం కృష్ణాయాం, కృష్ణాయాం అంటే కృష్ణపక్షం, దశమ్యాం దశమి రోజున, మందవాసరే శనివారం రోజున, పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు పుట్టారు. ఇంత స్పష్టంగా మంగళాష్టకాల శ్లోకం ఉంటే ఏదో తీసుకొచ్చి అది హనుమత్ జయంతి అంటే ఎట్లా అవుతుంది నాన్న? కరెక్ట్ కాదు కదా. సో ఈ తేడా తెలియకుండా సో విజయోత్సవాన్ని జయంతిని రెండు కలిపి రెండు జయంతులుగానే దీన్ని అదే నన్ను ఏమవుతుందంటే ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్నారు జనాలు. అవును. 100 మంది చెబుతూ ఒక అబద్ధం నిజమైపోతుంటుంది చూడండి, అదే నానుడిగా మారిపోతుంది చూడండి. ఈ చివరికి క్యాలెండర్లలో కూడా ఏప్రిల్ 12వ తారీఖు హనుమత్ జయంతి అని రాయడం మొదలుపెట్టారు. దానివల్ల ఇంకా నమ్మాల్సి వచ్చేస్తుంది. మరి రాసేవాడికి వాడికి బుద్ధి ఉండాలి కొద్దిగా. వాడికి ఇప్పుడు క్యాలెండర్ రాయటం అంటే పంచాంగంలో ఉన్నదే చూసుకొని రాస్తూ ఉంటాడు. లేనిపోతే నువ్వు కొత్తగా కలిపి ఏదేదో నీ పిచ్చి పైత్యం అంతా కూడా కలిపి చూపిస్తాను, ఆ రోజున హనుమత్ జయంతి అని పెడతాను అని క్యాలెండర్లో అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఓకే. మీరు చూడండి, తెలుగు క్యాలెండర్లు గొల్లపూడి వారిది ఇట్లాంటి వాడి క్యాలెండర్లు ఉంటాయి పురాతనమైనవి. మే 22వ తారీఖు రేపు వచ్చే నెలలో 22వ తారీఖు అసలైన హనుమత్ జయంతి, వైశాఖ బహుళ దశమి, పూర్వాభద్ర నక్షత్రం కలిసి వస్తుంది. సో ఈ శనివారం విజయోత్సవం ర్యాలీ తీయాలి, రెగ్యులర్ గా స్వామివారి ఆరాధన. స్వామివారికి చక్కగా తమలపాకులతో పూజ చేయండి, స్వామివారికి అభిషేకం చేయండి, సింధూరంతో పూజ చేయండి, వడమాల వేయండి, అప్పాలు నివేదన పెట్టండి, పానకం వడపప్పు నివేదన పెట్టండి, మినప సున్నుండలు ఉంటాయి స్వామివారికి చాలా ఇష్టం, వెన్నపూస ఇష్టం స్వామివారికి నవనీతం అంటే. దాంతోపాటు పానకం వడపప్పు నైవేద్యం పెట్టండి, తమలపాకులతో పూజ చేసుకోండి, నివేదన పెట్టండి. చక్కగా ప్రతి ఇంటి ముందు ఒక కాషాయం జెండా కట్టండి, జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేయండి. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటారు? ఎక్కడ రామనామం వినపడితే అక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర హునాద కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం. ఎక్కడ రామనామం వినపడితే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఇలా ఉంటాట, ఇలా కూడా ఉంటాడు, ఇలా ఉంటాట, నమస్కరిస్తూ ఉంటాట, కృతమస్తకాంజనం. కాబట్టి ఇలాంటివి చేయటం తప్పు కాదు. కానీ లేని పోని దాన్ని మనం ఏదో దాన్ని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి దాన్నే నిజం చేయాలనుకోవడం మాత్రం పొరపాటు, తప్పు. ఏప్రిల్ 12వ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమతి విజయోత్సవం మాత్రమే. వైశాఖ బహుళ దశమి మే 22వ తారీఖు వచ్చేటువంటిది మాత్రమే హనుమత్ జయంతి. దాంట్లో అనుమానం లేదు. ఓకే గురుగారు, సో దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో చూసే వాళ్ళు కూడా ఇది విజయోత్సవం జయంతి కాదు, సో జయంతి మే 22వ తేదీన ఉంది అని గురుగారు చెప్తున్నారు. సో ఆ రోజునే జయంతిగా పాటిద్దాం. ఇంకొక చిన్న మాట నాన్న, దీని కూడా మళ్ళీ తెలంగాణ హనుమత్ జయంతి, ఆంధ్ర హనుమత్ జయంతి అని తీసుకొచ్చారు. తెలంగాణ హనుమత్ జయంతి, ఆంధ్ర హనుమత్ జయంతి ఎక్కడైనా హనుమంతుడు ప్రపంచం మొత్తం ఒకటేసారి పుట్టాడు ఆయన ఆంజనేయ స్వామి వారు. తెలంగాణలో ఒక హనుమత్ జయంతి ఏంది, మహారాష్ట్రలో ఒక హనుమత్ జయంతి ఏంది, తమిళనాడులో ఒక హనుమత్ జయంతి ఏంది, ఆంధ్రాలో ఒక హనుమత్ జయంతి ఏంటి? ఆల్రెడీ కులం మధ్యలోనే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. పండుగలు కూడా రాష్ట్రాలు విభజించడం మొదలు పెడుతున్నారు. ఇట్లాంటి దరిద్రపూట ఆలోచన పెట్టుకోకండి. తెలంగాణ హనుమత్ జయంతి కాదు, ఏ హనుమత్ జయంతి కాదు, ఇది అసలు హనుమత్ జయంతి కాదు, హనుమతి విజయోత్సవం. దీన్ని గుర్తించండి, స్వామివారిని చక్కగా సేవించండి. ఓకే గురుగారు, సో మంచి క్లారిటీ. ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహము, మనకు రెండు రావటం వల్ల చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఏది కరెక్ట్ అనేది. సో చాలా చక్కటి క్లారిటీ అయితే ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.